హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా బావి కాడికి వచ్చినాము. ఇక నిన్న మొన్న మా అమ్మ వాళ్ళ బావి కాడ ఇక బెండకాయలు తెంపుడు, పాలకూర తెంపుడు అయితే తెంపినాము. అంగట పోయినాము. వేసిన పని అయితే అయిపోయింది, అమ్మ వాళ్ళ పని. ఈరోజు అయితే మా బావి కాడికి వచ్చినాము. ఇక నేను మొక్కజొన్నకు మసాలా వేసిపోయిన రోజు ఆ రోజు వచ్చినంటే మళ్ళీ రాలేదు. ఇక చూద్దామని వచ్చిన, ఉల్లిగడ్డ ఎట్లుందో అని చూద్దామని గడ్డి కలుద్దామని వచ్చిన. ఇక మొక్కజొన్నలు అయితే మస్తు గడ్డి అయితే పడ్డది. ఇక ఇక్కడ సైడ్ మొక్కజొన్న అప్పుడు మసాలా వేసినప్పుడు కొంచెం చిన్నగా ఉండే, కొంచెం మంచిగా అయింది, కోలుకుంది. అక్కడ మధ్యలో అయితే చాలా చిన్నగా ఉంది. వరి పులుపు కావచ్చు, అత్తమ్మ వాళ్ళకి ఇట్లా అడిగితే వరి పులుపు అట్లే ఉంటుంది, చిన్నగా కొంచెం పెద్ద సైజులు ఉంటాయి అని చెప్పారు. కానీ గడ్డి అయితే మస్తు పడ్డది. ఈ గడ్డి అయితే మా బాపుకి ఎడ్లు ఉన్నాయి, మా మామన్న ఎవరినైనా దాంతో పట్టమని చెప్పాలి. గడ్డి అయితే మస్తు పడ్డది. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కూడా మస్తు గడ్డి ఉంది, చూద్దామని వచ్చిన. కానీ గడ్డి అయితే మస్తు పడ్డది. ఇది కలవాలి. ఇది కలిసే వరకు ఎన్ని రోజులు అవుతుందో. ఫస్ట్ అయితే ఇది కలవాలి. కలుస్తున్నా. పలస పలసగా ఉంది కదా, గిట్కి కొనకైనా మరి పెట్టరాదు. అక్కడికి కొంకి పని చేస్తుందో పని చేయదు. కొంకి అయ్యో ఉల్లిగడ్డను కొట్టే పోయింది మరి గరక వారుకుంది మరి ఇలా చేతులు వీకే మంచిగా చేతులు మెసేజ్కుంటే చేతులు వీకేసి అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇట్లా పొద్దు లేచి బాయికాడికి అయితే వస్తే మస్తు అనిపిస్తుంది. ఇంకా వచ్చేసి అయితే మేము కూడా ఇక మొన్న వచ్చి నీళ్ళు వారట్టిపోయినా కదా ఉల్లిగడ్డకు. ఇక నేనే అనుకున్నా, ఇక ఎందుకంటే ఇట్లా గడ్డి బాగానే పెరిగింది, ఇది ఎట్లా వేసి ఇక పీకిపోయాలి అనుకున్నా. కాకపోతే ఇక వాళ్ళ బాపమ్మ చచ్చిపోవట్లేదు, అడిగిన చక్కగా రావట్లేదు. మేము ఇంకా వాళ్ళకు వండి పెట్టుడు ఇట్లా ఉంటాయి కదా పనులాడ, ఇక మేమే చూసుకుంటున్నాం. ఇంకా వచ్చేసి అయితే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. ఇక కలుద్దాం. ఒక్కదానికి అయితే దొరకొచ్చిన, కానీ ఒకదానికి అయితే లేదు, ఒకటో రెండో దొయ్యలు అవుతాయి. కలిసి అయితే పోతాం మీ నుంచి. ఓకే, అంతలో అయితే మనం అయితే మొక్కజొన్న మంచిగా చూద్దాం ఒకసారి. అయితే ఇక ఇదంతా మొక్కజొన్న అయితే హైట్ ఎక్కువ తక్కువ ఉంది కదా, కనిపిస్తుంది కదా. అయితే ఇది ఎందుకంటే ఇట్లా వరి పులుపు ఉంటుంది కదా, మనం ఎందుకంటే ఇప్పుడు ఒక 5-6 పంటలు పెట్టినాం దగ్గర. అందుకే వరి పులుపు బాగా ఉండిపోయింది ఇలా. అందుకే కొన్ని చిన్న కర్రలు, కొన్ని పెద్ద కర్రలు ఉన్నాయి. కొన్ని మసాలా వేయకపోతే ఇంకా సెట్ కాకపోవు. ఇక మనం మసాలా వేసి కూడా కొంచెం సెట్ అయినట్టే నాకు తెలిసి. ఇదైతే ఇక మళ్ళా కొంచెం ఇంకొంచెం ఇట్లా మొక్కల దాకా ఇట్లా మన మొక్కల దాకా స్టెప్కి వస్తే మనం అప్పుడు మళ్ళీ మసాలా వేద్దాం మంచిగా. మసాలా వేస్తే అటు బీర చెట్లు ఆంజనేయ చెట్లు కూడా బాగానే పెరిగినాయి. అవి కూడా ఇక కొంచెం మూమెంట్కి వస్తే వాటికి కూడా ఇప్పుడు ఏదైనా కట్టే పబ్బులన్నా ఏమైనా తీసుకురావాలి. తీసుకొచ్చి వాటికి ఇట్లా నిలబెట్టాలి. ఎందుకంటే ఇక తీగ వస్తుంది కదా, ఆ తీగ అనేది ఇప్పుడే పబ్బుల మీదకనే దేని మీద ఎక్కియాలి. అసలు నాకు ప్లానింగ్ ఎట్లుందంటే కట్టెలన్నా ఏదైనా తెచ్చి పాతి ఇట్లా చేద్దామని నాకు అనిపించింది. ఇక అట్లా అయితే ఇట్లా చూడాలి. ఇక వైర్ కూడా తెచ్చి ఇట్లా కట్టెలు పాతి ఇట్లా పందిరిలాగా వేద్దామని టార్గెట్ ఉంది నాకు అసలు వాస్తవానికి. అట్లా వేస్తే బాగుండేమో అనిపించింది నాకు కూడా. సో అందుకే ఇక అదే ఆలోచిస్తున్నా, ఇంకేం ఫిక్స్ కాలే. ఇక కొంచెం ఇంకా 2-3 కర్రలకు వచ్చేదాకా ఏం ప్రాబ్లం కాదు. ఇక ఎట్లా అప్పుడు దినాలు కూడా అయిపోతే వాళ్ళవి, ఆ టైం వరకులా చేద్దాం. ఇప్పుడైతే ఇక ఆమెతో కలుస్తుంది కదా, ఆమె కొంచెం మనం వెళ్ళిపిద్దాం. ఇక అల్లం ఉన్నట్టుంది కదా, అల్లం అంటే అల్లం అంటారు, దాన్ని ఏమంటారు? వయారి బామ నీయంస నడక ఎందుకే తొందర అని ఉంటుంది కదా, అందుకే వయారి బామ వచ్చింది పేరు. మీరు ఉల్లిగడ్డకు పోటేయకు, మంచిగా పెట్టు. జరిగా బగ్గ గడ్డి వీకకున్నా కానీ కనీసం జర ఇట్లా చేయాడినా కానీ మంచిగా లేస్తాయి కదా చెట్లు కదా, చేయాడితే మంచిగా లేస్తాయి కదా. గింతగానం పడ్డది అసలు గలవాలి. నీ ఒక్కదో అయినా సరే ఏం బాధ లేదు మనకు, అంతా అయిపోవాలి. పడ్డదా బీర చెట్ల గడ్డి? బీర చెట్ల చూసేస్తా, చచ్చిపోతుంది. నువ్వు నీళ్ళు సరిగా పెట్టకు. ఇప్పుడు మాలేసేది ఇక మొన్నటిదాకా సన్నపైపు పెడితే నీళ్ళు చక్క వారినాయి. మనకి ఇప్పుడు పెద్ద పైపు తెచ్చినాక మంచిగా వారింది వాస్తవానికి. ఎట్లా వస్తుంది గడ్డి? గడ్డి మంచిగా వస్తుంది కానీ చిన్నగా ఉంది, మొలాటు ఉంది. ఇక కొంకేసి కలుస్తుంటే ఉల్లిగడ్డ మొలకలు కూడా పోతుంది. మస్తుగా ఉంది, అంతా ఒడిపిల్లి గడ్డే పడ్డది. నీకెట్లుందబ్బా? ఓనబ్బా నీకెట్లుంది? ఎండ నాకు కూడా కొడుతుంది కానీ నీకు మంచి గొడవ వస్తుందా? నువ్వంటే జర ట్రైనింగ్ అయిందని అది అప్పుడప్పుడు ఎలుగడ్డ పంటలు పెట్టి మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు అవుతుంది కదా. అక్కడ బోరడ వస్తుందిరా,
అది పెట్టి వరం పెట్టి ఓకే ఫ్రెండ్స్, అయితే వచ్చేసి ఉల్లిగడ్డ కలుస్తున్నాం. ఎండలో సుర్రు సుర్రు అంటున్నాయి చెంపలు సుర్రు అంటున్నాయి. వాళ్ళు రగ్గులు కప్పుకురు, రగ్గులు అతువరలు కప్పుకురు. ఇక ఫుల్ అంటే ఫుల్ కలుస్తారు వీళ్ళు. ఎంత గరక బాగా మలిచింది కానీ గరక బాగా మలిచింది కానీ మొలిచింది. ఏం చేస్తున్నా చిన్న పట్టుకుంటున్నావు ఇక్కడ పడకేద్దాం. ఇది కలవాలంటే చాలా ఒప్పుకున్నాను నా చేసి ఉండాలి మరి దెబ్బ దెబ్బ వెనకకి ఇది వాళ్ళు వీక్తారు. ఏది నేను ఇంత వీకినాను పోతుంది ఎటు గీది మీదనే గేట్ మీద దీని మీద ఎందుకు వేసుకుని మళ్ళీ దీని మీద ఎత్తులు పెట్టద్దు. మీరు మీద ఉంది కదా దీని మీద ఇట్లా ఇగో మంచిగా పట్టి చూస్తున్నా ఫ్రెండ్స్. ఇట్లయితే మంచిగా పట్టి ఎక్కువచ్చు ఇట్లా మంచిగా ఇట్లా. అప్పుడు ఎన్ని క్వింటలు వెళ్ళింది తెలుసా? 70 క్వింటలు వెళ్ళింది. 78 క్వింటలు 78 క్వింటలు వెళ్తే అలా ఒక అర్ధ గంటలు ఉంచుకొని ఇదంతా మేము 50 కిలో గడ్డ వాళ్ళు ఏరేస్తారు. నాదే నేను వేసుకుంటున్నా. వెనకకు చూసుకో ఒకసారి తీరు మరి. ఎండ మాత్రం సుర్రు అంటున్నావా? ఎట్లా అనుకున్నాము పొద్దురద్దామంటే షాయిలు తాగాలి, అన్నాలు తినాలి, జపాలు చేయాలి. పొద్దున వచ్చి 2 రోజులు వచ్చిపోతే ఇప్పుడు ఎండ తక్కువ పని. గంత పెడితే పోయిన మధ్యలో లేనే లేదు. గుర్తు పెట్టుకుంటారా మరి? ఇట్లా కలిసి వస్తే కలిసి ఉండాలి. ఆ రోజు చెప్తే ఏమన్నా ఏది మరి ఇది ఏది మాది మొలకలేవి కలవట్లేదు. అవి ఎనుకోకుండా సరే నాటికి అవి సరిపోయేంత బలం లేకపోతే ఎనుకోరు అనుకో. బూడి వస్తే కలిపి వేయన్నట్టు పోతే బాగుంటుందన్న. తీసుకొచ్చి పోదాం మరి. రేపు దినాలకు వండుతారు కదా మాస అయితే బూడిది. పొయ్యి మీదనే ఉంటాం కానీ అట్లా కాదు ఉంటాం మంచిగా కాదు. చూస్తురుగా ఫ్రెండ్స్, రైతుల కష్టాలు అయితే ఇట్లయితే పొద్దుగా లేచి ఇట్లా ఎండల పని చేయాలి. చేస్తున్నావుగా మంచిగా ఏం చేసినా అంటున్నావు. గడ్డి మీకేసి చుట్టి తింటా బిడ్డ లాలిపాపలు ఇంకా కోర్స్ పడుతుంది. ఒక్క దెయ్య పెడదామంటే 4 దెయ్యాలు తెప్పించు ఎండ కొడుతుంది. అదొక పని లేమా మధ్యలో గట్టి తీద్దాం. ఒక్కదే అవుతుంది. ఏమైంది అట్లయినా గడికి వస్తే ఇట్లయినా గడికి వస్తుంది. సో ఫ్రెండ్స్, గడ్డి ఇక్కడ అయితే దగ్గర పడ్డది. ఇది కొంచెమే ఉంది. ఎండ అయితే మస్తు కొడుతుంది. ఈ గడ్డి వీక్ అయితే ఇంటికి పోవాలి. ఆగమాగం అవుతుంది. ఏటో ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. గడ్డి అయితే మస్తుగా ఉంది. ఇలా ఉల్లిగడ్డ అసలు కననే కనబడతలేదు. ఫుల్ అంటే ఫుల్ గడ్డి పడ్డది. ఇది కొంచెమే ఉంది ఇప్పుడైతే. అలా కూడా బీర చెట్లలో ఇది ఒకటేనా? రేపన్నా అంటే పడిచినాక కదా
దొంత కొట్టినాకనా. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. ఓకే, బై బాయ్.